సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సీఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆర్సీఎం పాఠశాల బై గుంటూరు పియూసి 14వ 14th సెషన్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, గత సెషన్లో మనము ముఖ్యంగా గ్రేట్నెస్ ఆఫ్ 3 months, ఒక 3 నెలల సమయానికి ఉన్న గొప్పతనం గురించి రకరకాల పలు ఉదాహరణలతో సోదాహరణంగా తెలుసుకోవడం జరిగింది. అలాంటి నెంబర్సే కొన్ని ఆర్సీఎంలో కూడా ముఖ్యంగా ఉన్నాయి. ఆ నెంబర్స్ కూడా చాలా ఉన్నాయి. అట్ ఏ టైం ఎక్కువ నెంబర్ చెబితే మనకు కూడా గుర్తుండదని ఈరోజు ముఖ్యంగా ఒక 3 ముఖ్యమైన నెంబర్స్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన, ఆర్సీఎం విధానంలో గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ గురించి ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా 30 days, 30 రోజులు అంటే ఏదేని అసోసియేట్ బయ్యర్ అంటారు, లేదా డిస్ట్రిబ్యూటర్ అంటారు, కంపెనీ ఐడి హోల్డర్ అంటారు, కంపెనీ మెంబర్ అంటారు. మరి కొనుగోలు చేసిన రోజు నుండి 30 రోజుల లోపు మనము ప్రోడక్ట్కి అంటే రిటర్న్ కూడా ఇచ్చే అవకాశము మన ఆర్సీఎం కంపెనీ మనకు కల్పిస్తుంది ఫ్రెండ్స్. అంటే సపోజ్ మనము 1 డజన్ సబ్బులు తీసుకున్నాము, కొత్తగా ఆర్సీఎంలో జాయిన్ అయ్యాము, 1 డజన్ సబ్బులు తీసుకున్నాము, ఇంటికి వెళ్ళి వాడి చూసాము, ఒక సబ్బు సపోజ్ మనకు నచ్చలేదు అనుకుందాం. లేదంటే ఇంటికి మనం తక్కువ 26 రూపాయల సబ్బు తెచ్చాము, 26 కాదు 36 రూపాయల సబ్బు కూడా ఉంది, 50 రూపాయల సబ్బు కూడా ఉంది అన్నప్పుడు మరి అదే తెచ్చింటే బాగుండేది కదా అని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఓకే, మరి 26 రూపాయల సబ్బులు రిటర్న్ ఇచ్చి మనకు అంటే కోర్స్ డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా ప్రోడక్ట్ కూడా కొనుక్కోవచ్చు. మరి ఈ విధంగా ఏదైనా చేయాలంటే కూడా 30 days రిటర్న్ గ్యారంటీ కూడా ఆర్సీఎం సిస్టంలో ఉందని, మరి 30 రోజులు అంటే అది ఏ విధంగా లెక్క కడబడుతుందంటే ఈరోజు మనకు బిల్ అయితే మరి బిల్ అయిన రోజు నుంచి 30వ రోజు లోపు అంటే ఖచ్చితంగా 30వ రోజు వరకు రిటర్న్ గ్యారంటీ పాలసీ ఉంటుందని తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి అంతేకాదు, కొత్తగా మనము కేవైసీ ఇచ్చాము, కేవైసీ ఇచ్చి కంపెనీలో మెంబర్గా లాగిన్ అయ్యాము. అట్ ఏ టైం 2000 రూపాయలు కొనుగోలు చేయాలి అన్నది కూడా, ఎందుకంటే కొందరైతే 2000 అంటున్నారు, కొందరు 3000 అంటున్నారు, కొందరు 5000 అంటున్నారు, ఇంకా కొందరైతే ఏకంగా డైమండ్ క్లబ్ చేసిన వాళ్ళకే మేము కంపెనీలో మెంబర్షిప్ ఇస్తామని కూడా అంటూ ఉంటారు. కానీ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఏ ఒక్క రూపాయి కూడా ప్రోడక్ట్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ కొనుగోలు అంటే ఎంట్రీ టైంలో కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. యాజ్ పర్ కంపెనీ రూలు అంటే డైరెక్ట్ సెల్లింగ్ నామ్స్ ప్రకారము డేటాబేస్లో ఓ స్పాన్సర్ని ఐడి కింద మనం కొత్తగా ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. జాయినింగ్ సమయంలో 2000 రూపాయలు కొనాల్సిన అక్కర్లేదు. 3 నెలలలోపు వాళ్ళు పర్చేస్ అనేది బిగిన్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 నెలలు అంటే ఎంటర్ అయ్యాము, 3 నెలల వరకు కూడా పర్చేస్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ ఐడి అనేది ఫర్దర్ మళ్ళీ రీకేవైసీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే మళ్ళీ కేవైసీ కొత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ మరి ఎందుకు సార్ అందరూ 2000 రూపాయలు కొనమంటుంటారు? ఇంకా కొందరు ఏమిటి అంటారు, ఈ మధ్యకాలంలో మా షాపుకి వేరే లీడర్స్ రావడము, ఆ కొత్త వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు 3000 మినిమం కొనాల్సిందే అంటూ కూడా వాళ్ళతో 3000 కొనిపెట్టారు. ఎందుకు అంటే 3000 కొన్నప్పుడే కదా సార్ వాళ్ళకి 1500 పీవీలు వస్తాయి. మరి 1500 పీవీలతోటి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మరి 6 నెలల పాటు 1500 పీవీలు కొన్నప్పుడు 7వ నెల 1500 వర్త ప్రోడక్ట్లు వస్తాయి. మరి 1500 పీవీలు కావాలంటే 3000 కావాలంటూ కూడా ఇంకా కొందరైతే కొన్ని టీములు ఏకంగా డైమండ్ క్లబ్, మా దగ్గర జాయినింగ్ అంటే డైమండ్ క్లబ్ అంటూ కూడా ఉన్నది. కానీ నా వరకు నేనైతే మాత్రం ఎవరైనా కూడా 2000 రూపాయలు ముందస్తుగా కొనుగోలు చేసిన తర్వాతనే వాళ్ళ ఐడిని నేను డేటాబేస్లోకి ఎంటర్ చేయడం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే 2000 రూపాయలు కూడా కొన్నప్పుడు వాళ్ళకి స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ రాదు ఫ్రెండ్స్. అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారము మనం ఎంటర్ చేస్తాము, వాళ్ళు ఏం కొనలేదు, ఉపయోగం లేదు, వాళ్ళు అనాథలుగా మారుతారు. అంటే వాళ్ళ సౌకర్యార్థమే, వాళ్ళకి మేలు చేసే నిమిత్తమే మనం ఈ పని చేస్తున్నాం, కానీ వేరే కాదు. అలా అంటే ఏముంది, మనం స్పాన్సర్ నెంబర్ ఇస్తే చాలు, మన జీనియాలజీలో దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళే ఎంటర్ కావచ్చు, వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ యొక్క ఐడిని క్రియేట్ చేసుకుని వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు కొనుక్కోవచ్చు, దానివల్ల ఇబ్బంది అయితే లేదు. కానీ ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకే లాస్. ఎందుకు లాస్ అంటారా? కంపెనీలో మినిమం 2000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం కొనుగోలు చేయకపోతే మనకి టీంలో అంటే మరికొందరిని మన యొక్క పరివార్లో లేదా మన టీంలో మన గ్రూప్లో జాయిన్ చేసేదానికి కంపెనీ ఎలిజిబిలిటీ సౌకర్యం ఇది కాబట్టే
మినిమం 2,000 రూపాయలు స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ రావాలి అంటే కనుక మినిమం 2,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు. ఇక్కడ 2,000 పీవీలు కాదు, 2,000 సెల్లింగ్ ప్రైస్ అన్నది కూడా, అంటే 2,000 రూపాయల అమౌంట్ పెట్టి కంపెనీ దగ్గర కొనుగోలు చేయడం అన్నది విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక నెంబర్ ఏదైనా ఉంది అంటే 6 నెలలు. మనము ఆర్సిఎం కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్నాము. మరి 6 నెలల పాటు కొనుగోలు చేయకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మన ఐడి టెర్మినేట్ అవుతుంది. మరి టెర్మినేట్ అయినప్పుడు మళ్ళీ మనము యాక్టివేషన్ చేయాలి అంటే ఆ రోజున మినిమం 1,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తేనే మన ఐడి యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా ₹1 షాంపూ కొంటూ కూడా మన ఐడిని ఎప్పటికప్పుడు యాక్టివేషన్లో ఉంచుకోవచ్చు. మరి 30 రోజుల వ్యవధి దేనికి వర్తిస్తుంది? 3 నెలల వ్యవధి దేనికి వర్తిస్తుంది? 6 నెలల వ్యవధి ఎందుకు దేనికి వర్తిస్తుంది? ఇంకా మాట్లాడాలి అంటే కనుక 6 నెలల పాటు, ఎందుకంటే ఆర్సిఎం కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఇంటికి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ప్రతి ఇంటికి అంటే అవసరమైన ప్రోడక్ట్లే. కాబట్టి ఇక్కడ అసలు ముందు కొనుగోలు చేయలేదు అంటే దాని అర్థం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మెంబర్షిప్ తీసుకుని కూడా, ఎందుకంటే మరి ప్రోడక్ట్లు తీసుకోకుండా అది అవసరం లేదు కదా. కానీ ఎవరైతే 6 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి ప్రోడక్ట్ కొన్నారో వాళ్ళకి ఏమిటి అంటే చాలా చాలా అంటే వాళ్ళ కొనుగోలు బేస్ చేసుకుని 7వ నెల ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి. అంటే సంవత్సరానికి 2 సార్లు ఫ్రీ ప్రోడక్ట్లు పొందే అవకాశం కూడా మన ఆర్సిఎం విధానంలో ఉంది. మనం ఇంతవరకు కూడా ఈ యొక్క సెషన్లో, ఇంతవరకు జరిగిన ప్రతి సెషన్లో కూడా ఒక్కో ప్రోడక్ట్ గురించి చాలా విపులంగా, చాలా విడమరచి, అంటే ఇంకా చెప్పాలంటే అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా కూడా సవివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఏంటి మనందరికీ కూడా అంటే ఇంకా ఏమున్నాయి ఇదే విధంగా మనం ఒక్కొక్క ప్రోడక్ట్ నిజం చెప్పాలంటే లేడీస్ ప్యాడ్స్ గురించే మనము గత 4 సెషన్స్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి కంపెనీలో సుమారు 400 పైచీలకు ప్రోడక్ట్ ఉన్నప్పుడు మోర్ దాన్ 1 ఇయర్ పట్టినా ఆశ్చర్యం లేదు ఫ్రెండ్స్. మరి అటువంటిప్పుడు ఇంకా ఏం ప్రోడక్ట్లు ఉన్నాయి అంటూ కూడా ఒక్కో ప్రోడక్ట్ను మనము అంటే తెలుసుకుంటూ బిగిన్ చేసాము అంటే మనం ఎంత ఎక్కువగా కొనుగోలు చేస్తే, అంటే మనకు కొనుగోలు సమయంలోనే సుమారు 20%కు తక్కువగా, అంటే హోల్సేల్ ప్రైస్కే సింగిల్ ప్రోడక్ట్ కూడా రావడమే కాకుండా ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే 6 నెలల తర్వాత ఫ్రీ ప్రోడక్ట్లు కూడా వస్తాయి. మరి 6 నెలలు అంటే సంవత్సరం అంటే 12 నెలలు, 12లో 6 నెలలకు ఒకసారి ఫ్రీ ప్రోడక్ట్లు వస్తున్నాయంటే సంవత్సరానికి 2 సార్లు మన కంపెనీ నుంచి కన్సిస్టెన్సీ, అంటే ప్రతి నెలా మనము కొనుగోలు చేస్తూ అంటే మిస్ కాకుండా మన యొక్క క్రమశిక్షణకి, అంటే డిసిప్లిన్కి మారుగా కంపెనీ మనందరికీ కూడా సంవత్సరానికి 2 మార్లు కన్సిస్టెన్సీ ఫ్రీ ప్రోడక్ట్లని అందుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుందని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇందాక నేను అన్నట్లు గత 4 సెషన్స్గా మనము లేడీస్ ప్యాడ్స్ గురించే తెలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఎందుకు ఈ యొక్క లేడీస్ ప్యాడ్స్ గురించే నేను ఇంత ఎక్కువగా టైం తీసుకుంటున్నానంటే, మరి ఇంత టైం ఎక్కువ తీసుకున్నా కూడా కొందరికి ఇంకా కన్ఫ్యూజన్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ వీక్ మన వీడియో సెషన్ విన్న సాలూరు రమేష్ గారు, అంటే సెషన్లో ఆయన అయితే హాజరు కాలేదు, తర్వాత సెషన్ని యూట్యూబ్ ముఖంగా విన్నారు, విని చాలా ప్రోగ్రామ్ బాగుంది అన్నారు. మరి ప్రోగ్రామ్ బాగుంది అన్నప్పుడు ఓకే సార్ మీకు నచ్చిన 2 పాయింట్లు నాకు చెప్పగలరా అన్నప్పుడు వెంటనే దానికి ఆయన ఆన్సర్ చేయలేకపోయారు. నేను మరొక్కసారి విని వెంటనే మీకు అప్డేట్ చేస్తాను సార్ అన్నారు. అంటే దాదాపుగా సోమవారం రోజున ఆయన మెసేజ్ పెట్టాడు. మరి సోమవారం పోయింది, మంగళవారం పోయింది, బుధవారం పోయింది, గురువారం పోయింది, శుక్రవారం కూడా పోయింది, శనివారం కూడా పోయింది. ఇంకా ఆయన వినలేదు కాబోలు, ఇంకా వినకూడదు అనుకున్నాడో ఏమో అనుకుంటే ఈరోజు ఆదివారం రోజు మార్నింగ్ పొద్దున్నే సార్ మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టారంటే, సార్ మీకు నేను అంటే గత సెషన్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అని మీరు అన్నారు, మరి దానికి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇస్తున్నాను అంటూ కూడా గత సెషన్లో ముఖ్యంగా ఆర్సిఎం కంపెనీ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా డిస్కౌంటెడ్ రేట్ తోటి ప్రోడక్ట్ని ఇవ్వడం అనేది చాలా చాలా గొప్పగా, చాలా బాగా ఉంది సార్. ఆ తర్వాత యానయాన్, క్యాటయాన్ అనే విషయాన్ని మీరు తెలియజేసి ఉన్నారు. ఆ టెక్నాలజీ, ఆ టెర్మినాలజీ నాకు, ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ వినాల్సి వచ్చింది. పలుమార్లు విన్న తర్వాతనే ఇంకా కూడా కొంత కన్ఫ్యూజన్ లేకపోలేదు అన్నట్టుగా కూడా సారు మెసేజ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి చూడండి, ఎందుకంటే ఆ ఆనయాన్ చిప్, మరి ఆనయాన్ అంటే ఏంటి, క్యాటయాన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా
ఆ సైన్స్ టెర్మినాలజీ మనం తెలుసుకునేదానికంటే మన కంపెనీ ఇక్కడ నేను ఈ యొక్క ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆనయాన్ చిప్ అంటే ఏమిటి, అది ప్యాడ్లో ఎక్కడ ఉంటుందంటూ కూడా ఒక రెడ్ యారో మార్క్ వేసి కూడా మీకు అంటే లోపల చిన్న ఒక గుడ్డ పేలికలాగా ఉంటుంది. అదొక టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనందరము కూడా ఇంట్లో ఏసీలు తీసుకుంటున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నామా లేదా? మరి ఆ ఏసీ ఏం చేస్తుంది, ఒక టెక్నాలజీ తోటి మన రూములకి చల్లగాలి వచ్చేలాగా చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ యొక్క ఆనయాన్ అనేది కూడా ఏమిటి అంటే ఆడవాళ్ళకి వారి వారి ప్రైవేట్ ఆర్గాన్స్ లో అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మరి ఆ బ్యాడ్ బ్యాక్టీరియాలో ఒక గుడ్ బ్యాక్టీరియా పెంపొందేలాగా, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పోయేలాగా అంటే ఒక అందమైన ఆహ్లాదకరమైన ఓ వాతావరణాన్ని అక్కడ కలిగిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఈరోజు మనందరం కూడా అంటే ఒకప్పుడు బాత్రూమ్స్ అంటే బయట ఉండేటి, ఇంట్లో కాకుండా ఇంటి బయట ఉండేటివి. మరి ఈరోజు మన బెడ్రూమ్లోకే బాత్రూమ్లో వచ్చేటప్పటికి మరి అక్కడ ఉన్న వాసన కూడా పోయేదాని నిమిత్తం మనం ఓడోనిల్ అంటూ కూడా అంటేగా ఒక హ్యాంగ్ చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా అంటేగా చాలా చాలా అంటేగా మన వాతావరణాన్ని ఆహ్లాదపరిచేదానికి సో మెనీ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో శానిటరీ నాప్కిన్స్ లో ఈ యొక్క ఆనయాన్ చిప్ అనేది కూడా ఒక భాగము. ఆ ఆనయాన్ చిప్ అనేది ఓ మంచి ఎన్విరాన్మెంట్ ని తీసుకువస్తుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఇంత విన్న తర్వాత కొందరు అంటే ఓవర్ ఎలా ఉంటుందంటే, ఏంటి ఈరోజు శానిటరీ నాప్కిన్స్ వాడుకోవడం వల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఒకప్పుడు క్లాత్ కదా వాడుకుంటున్నాము, మరి క్లాతే వాడుకుంటే ఇప్పుడు పోలా అంటే కూడా క్లాత్ వాడుకోవడం కూడా తప్పు అంటే ఆశ్చర్యం కలక్క మానదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు క్లాత్ ఆడవాళ్ళు ధరించే రోజున ఆ రోజు మన ఇల్లు ఎలా ఉండేది ఓ మారు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు అంటే ఇంటి పైన దంతెలు ఉండేవి, సౌడు అంటే మట్టితోటి అంటే ఓ తడికలు తడిక మీద అంటే వానాకాలం వచ్చినప్పుడు కారేది కూడా ఫ్రెండ్స్. అంటే ఆ మట్టి ఇవన్నీ కూడా అంటే పైన ఓ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. అంతేకాదు కింద మట్టి నేలలు ఉండేవి ఫ్రెండ్స్. మరి ఈ రోజు ఎలా ఉంది, పైన కాంక్రీట్ కింద కాంక్రీట్, అంటే ఒక కాంక్రీట్ మధ్యన మనము జీవిస్తున్నాము. అంతేకాదు ఇరుకిరుకు గదులు, ఆ ఇరుకిరుకు గదుల్లో కూడా ఆ యొక్క బాత్రూమ్స్ లో గాలి చక్కగా ఉండనప్పుడు మరి ఆ యొక్క క్లాత్ వాడినప్పుడు ఆ క్లాత్ ఎక్కడ ఆరేస్తారు మన వాళ్ళు అంటే ఆ అందరికీ అగుపడిన చోట, ఎక్కడో గాలి వెలుతురు లేని చోట, ఇంకా ముఖ్యంగా సూర్యరశ్మి లేని చోట ఈ యొక్క క్లాత్ పిండిన క్లాత్ ఆరవేయడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పూర్తిగా చావదు అని కూడా స్టడీస్ చెప్తున్నాయి ఫ్రెండ్స్. అందువల్ల ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్ వాడకం అయితే కంపల్సరీ. మరి అటువంటి శానిటరీ నాప్కిన్స్ వాడడం కంపల్సరీ అయినప్పుడు మనలాంటి ఆర్సిఎం లాంటి ఇటువంటి అంటే మంచి కంపెనీలు వాడడం అనేది చాలా చాలా అంటే ప్రధానమైనదని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి అంతేకాదు గత వారం ఇంకో కొత్త పాయింట్ను కూడా ఇంకా చెప్పాలంటే మరి జనార్దన్ గారు మీరు ఒక్కో ప్రోడక్ట్ అంటే ప్రతి ప్రోడక్ట్ అక్కడ అంతా ఇక్కడ ఇంత, అక్కడ అంత ఎక్కువ ఇక్కడ ఇంత తక్కువ, అక్కడ అంత అనారోగ్యం ఇక్కడ అంత ఆరోగ్యం అంటూ కూడా మీరు చెబుతూ ఉన్నారు. మరి ఆర్సిఎం కంపెనీ ఏం చేస్తుంది, ఎలా తెచ్చి ఇంత తక్కువ ధరకి ఇస్తుంది అంటే మిగతా కంపెనీలు దోచుకుంటున్నాయా లేదా ఆర్సిఎం కంపెనీ దోచిపెడుతుందా అన్న విషయానికి కూడా మనము లాస్ట్ వీక్ అంటే బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఏమేమి జరుగుతుంది, మధ్యవర్తులు ఎలా ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ తాలూకు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. మరి ఇక్కడ ఎక్కడైనా కూడా అడ్వర్టైజ్మెంట్ లేకుండా కంపెనీ ఏమిటి అంటే మరి ఎందుకు ఇంత తక్కువ రేటుకి ఇంత హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతుంది అనే దానికి కూడా అక్కడ అయ్యే వృధా ఖర్చును కాస్త అంటే వృధా అయ్యే ఖర్చుని వృద్ధి దిశగా ఇచ్చే అమౌంట్ కూడా మళ్ళీ మనకే పొందేలాగా కూడా కంపెనీ చక్కగా అంటగా ఒక ప్లాన్ ఏర్పాటు చేసి ఉంది ఫ్రెండ్స్. మరి ఆ ప్లాన్ తెలుసుకుంటే అప్పుడు ఏమైపోతుంది, ఈ నిజం చెప్పాలి అంటే మనం కొనుక్కునే ప్రోడక్ట్ని ఇంకా ఇంకా అంటే కంపెనీ తోటి ఫ్రీ ప్రోడక్ట్లని ఏ విధంగా పొందుతాము, అంతేకాదు కంపెనీ నుంచి ఇన్సెంటివ్ అంటారు, పర్చేస్ ఇన్సెంటివ్ దాటిని ఏ విధంగా పొందుతాము, గ్రోత్ ఫండ్ అంటారు, టెక్నికల్ ఫండ్ అంటారు, రాయల్టీ ఫండ్ అంటారు, ఇంకా మంత్లీ ఇయర్లీ అంటూ పలు రకాలుగా ఏ విధంగా పొందవచ్చు అంటూ కూడా అంటగా వాడుకున్న ఇంకా చెప్పాలంటే 10 మందికి మనలాంటి అంటగా మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్ళినా కూడా ఈ 50 రూపాయలు కూడా మనమే పొందేలాగా కూడా కంపెనీ చక్కటి ప్లాన్ ని కూడా ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్. మరి తక్కువ ధరకి ఇవ్వడమే కాకుండా ఆదాయం ఎలా వస్తుంది అని మనకు ఈ యొక్క ప్లాన్ ని చక్కగా అర్థం చేసుకుంటే ఇంతవరకు మనము ప్రతి ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అంతేకాదు ప్లాన్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏమైపోతుంది అంటే మరి ఆ 50 రూపాయల్లో కూడా అంటగా మనం వెచ్చించిన మొత్తంలో వీలైనంత మొత్తాన్ని అంటగా
రిటర్న్గా పొందుతున్నాము. మోర్ దాన్ మేము వెచ్చించేదానికంటే కూడా అంటే దాదాపుగా 5 నుంచి 6 డిజిట్స్ ఇన్కమ్ను కూడా పొందుతున్నామని కూడా మీకు గత సెషన్లో తెలియజేశాను. మరి అవన్నీ కూడా ఏమిటి అంటే ప్లాన్ని పకడ్బందీగా చక్కగా ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క 50 రూపాయల్లో కూడా మెజారిటీ అంటే మిగిలిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకి మన ఆర్సిఎం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఉన్న ఓ వ్యత్యాసాన్ని కూడా అంటే గతంలో నేను కోయంబత్తూరులో ఉక్కడం అనే బస్ స్టాండ్, ఆ ఉక్కడం అనే బస్ స్టాండ్లో కేరళ బస్ స్టాండ్లో ఈ విధంగా అంటే క్రమశిక్షణగా ఒకరి తర్వాత ఒకరు క్యూలో బస్ ఎక్కుతారు అంటూ కూడా స్పెషాలిటీ గురించి తెలియజెప్పాను. అదేవిధంగా ఈరోజు మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కస్టమర్ ఉంటారు, మధ్యలో ఇంతమంది మధ్యవర్తులు ఉంటారు. ఈ మధ్యవర్తులు ఎవరూ లేనందువల్ల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రోడక్ట్లు అంటే డైరెక్ట్గా వస్తాయని ప్రతి కంపెనీలు కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చెప్తున్నాయి. మరి ఏ కంపెనీ తీసుకున్నా కూడా అక్కడ మార్కెట్లో మనం వాడే వాటికంటే వస్తువు రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఒక ఆర్సిఎం కంపెనీలో మాత్రమే మార్కెట్లో అంటే లభించే వస్తువు కంటే తక్కువ రేటు ఉండడాన్ని మనం ఇప్పటికే సోదాహరణంగా సావివరంగా చాలా చాలా డీటెయిల్డ్గా కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క మార్పు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ మీరు ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్, ఎందుకంటే నేను గత డే 1 మొదటి సెషన్లోనే చెప్పి ఉన్నాను, సుమారు 14 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉందని కూడా మీకు చెప్పి ఉన్నాను. ఈ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 6 సంవత్సరాలుగా ఆర్సిఎం చేస్తూ ఉంటే అంతకుముందు చాలా కంపెనీలు చూశాను. ఏ కంపెనీ చూసినా కూడా నేను ఫస్ట్ చూసేది ఏమిటి అంటే కంపెనీ ప్లాన్ ఏమిటి. మరి ఈ యొక్క కంపెనీ ప్లాన్లో 100 రూపాయలు మన జేబు నుంచి తీసినప్పుడు కంపెనీకి ఎంత వెళ్తుంది, కంపెనీ ట్రిప్పులు అంటూ లేదా షికార్లు అంటూ ఆ ట్రిప్ అంటూ మీ ఆఫర్లు ఈ ఆఫర్లు అంటూ కూడా ఏ దానికి ఎంత అలకేట్ చేస్తుంది, నెట్ అంటే కంపెనీకి ఎంత డబ్బులు పోతుంది అన్నప్పుడు, ఆర్సిఎం కంపెనీకి ఎంత వెళ్తుంది అన్నప్పుడు నిజంగా ఆశ్చర్యపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే 100 రూపాయల వస్తువు 20 రూపాయలు తగ్గింపు ధరతోటి మనకు అంటే కంపెనీలో మెంబర్షిప్కే అంటే మెంబర్లకే అందుతుంది. మరి ఆ 20 తర్వాత మిగిలిన 30 రూపాయల్లో కూడా అంటే జస్ట్ కంపెనీ అంటే ప్లాన్ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్ అందుకునే వాళ్ళకి సుమారు 8 రూపాయలకు తగ్గకుండా మనము అంటే ప్రోడక్ట్ అందుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది. అంటే అక్కడే 28 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక 22 రూపాయలు ఇంకా లేదా అంతకంటే తక్కువ మొత్తము ఎక్కడి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే సుమారు అంటే వైటల్ లెవెల్లో 9 మంది, రాయల్టీ లెవెల్లో 4 అంటే 9, 4, 13, ఆ తర్వాత ఆ టెక్నికల్ లెవెల్లో 10 మంది అంటే 9, 4, 13, 10, 23 మందికి కలిపి సుమారు ఆ కొద్ది డబ్బులు పోతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందంటే ఓ పట్టానా ఓ చుక్కానా అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకే చాలా మంది ఆర్సిఎం సిస్టంలో అంటే డబ్బులు లేవు అంటారు. కాదు, నిజం చెప్పాలంటే సెకండ్ జనరేషన్ లీడర్స్ కూడా ఉన్న కంపెనీ ఏకైక కంపెనీ ఆర్సిఎం కంపెనీ ఫ్రెండ్స్. నేను ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చూశాను, అంటే వాళ్ళతోటే స్టార్ట్ వాళ్ళతోటి ఎండ్. కానీ ఆర్సిఎం కంపెనీ ఏమిటి అంటే వాళ్ళే కాదు, వాళ్ళ తదుపరి అంటే నా తర్వాత నా అబ్బాయి లాగా ఈ విధంగా చాలా మంది అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యలు, తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలు కూడా అంటారు సెకండ్ జనరేషన్ లీడర్స్ కొల్లలుగా జనరేట్ అవుతున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉంది అంటే కూడా అది ఆర్సిఎం. మరి ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటారు ప్రోడక్ట్ వాడడం. ఇంకోటి కూడా చెప్పాలి అంటారు ఇతర కంపెనీలకు మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఉన్న తేడా ఏంటి అంటారు, ఇతర కంపెనీల్లో కొత్తగా చేరిన వాళ్ళకి ఏమీ రావు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి ఏంటంటే లీడర్లకి చాలా చాలా డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో ఆ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళకి చాలా చాలా అంటే పెద్ద మొత్తము ఆ పైన ఉన్న వాళ్ళకి ఇందాక నేను చెప్పాను చూడండి, ఒక 22 రూపాయలు దాదాపు 23 మందికి అంటే కింద నుంచి పైకి అంటే అందుతోంది అంటే కనుక ఎంత పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. సో దట్ అంటే ఇక్కడ సిస్టమ్ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అన్ని సిస్టమే చూసుకుంటుంది. మరి ఆ సిస్టమ్ ఫాలో కావాలంటే మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సిసిసి ప్రోడక్ట్లని కన్జ్యూమ్ చేయాలి, ప్రోడక్ట్లనే మార్కెట్లో ఉన్న ఇతరత్రాలతోటి కంపేర్ చేయాలి, డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుని కంటిన్యూ చేయాలి. ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా సిస్టమే చూసుకుంటుంది. మరి ఆర్సిఎం గురించి కూడా ఇంకా చెప్పాలి అంటే నేను హిమబిందు మేడం గారి ద్వారా ఓ గొప్ప మాటను అంటారుగా ఓసారి వినడం జరిగింది. మరి అది ఇప్పటికి కూడా నాకు గింగిరాలు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ కొటేషన్ నేను మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేను. ఇంకా చెప్పాలంటారు ఆర్సిఎం కొంటే ఆదా, ఆర్సిఎం ప్రోడక్ట్లని కొంటే ఆదా. మరి అవునంటారా కాదంటారా? 17 రూపాయలకే మార్కెట్లో 24, 25 రూపాయల ఉప్పు 17 రూపాయలకే దొరుకుతుంది అంటే ఆదా అవునంటారా కాదంటారా? మార్కెట్లో 275 రూపాయలు, అన్ని కూడా నేను హోల్సేల్ ప్రైస్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. 5 కేజీల గోధుమ పిండి, చెక్కీ ఫ్రెష్ గోధుమ పిండి 2,275 రూపాయలు పైపెచ్చుగా ఉంటే ఆర్సిఎం కంపెనీలో 245 రూపాయలు అంటే 30 రూపాయలు ఆదా అవునంటారా కాదంటారా?
అంతేకాదు మార్కెట్లో 210 రూపాయలు పైన ఉన్న టీ పొడిని మన ఆర్సిఎం కంపెనీ కేవలం 120 రూపాయలకే వస్తుంది. మరి ఆదా ఉందంటారా లేదంటారా? ఈ విధంగా మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా అంటే కొనేటప్పుడే ప్రోడక్ట్లు కొంటే చాలు మనకు ఆదా ఉందంటారా లేదంటారా? మరి ప్రోడక్ట్లు వాడితే, ప్రోడక్ట్లను తింటే, ప్రోడక్ట్లు ఆరగిస్తే ఆరోగ్యం ఉందంటారా లేదంటారా? మరి బయట కంపెనీ చెక్కి బ్రష్ కానీ గోధుమ పిండి ఏ విధంగా తయారవుతుంది, మన గోధుమ పిండి ఎలా ఉంటుంది? బయట టీ పొడులు అంటారుగా రంగులు హంగులు హంగామాలు వేసి అంటారుగా ఆ యొక్క రుచి కోసం కొన్ని రకాల కెమికల్స్, వాసన కోసం కొన్ని రకాల కెమికల్స్, చిక్కదనం కోసం కొన్ని రకాల కెమికల్స్, ఈ విధంగా అంటే ఈ కెమికల్స్ అవునా కాదో కూడా కనుక్కోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్ అదేం పెద్ద సమస్య కాదు. మనం ఈ యొక్క ప్యాడ్స్ ఏ విధంగా డెమో చేసామో ప్రతి ప్రోడక్ట్ కూడా డెమో ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఏదైనా కూడా ఒక వాటర్లో టీ పొడి వేసిన తర్వాత ఎంత ఎక్కువ మరిగించిన తర్వాత రంగు మారాలి, కానీ అసలు స్టార్టింగ్లోనే ఆ యొక్క వాటర్ అంటే పూర్తిగా వేడి కాకముందే టీ ఆ యొక్క రంగు మారుతుందంటే అక్కడ కెమికల్ కలిపినట్లే ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి పెద్దగా ఏం చేయాల్సి అక్కర్లేదు. మనం ఒక పసుపు పొడి కొన్నాము, ఆ పసుపు పొడి ఒక చిన్న గ్లాసులో ఈ విధంగా అంటే గ్లాసులో వాటర్ తీసుకుని ఆ వాటర్లో పసుపు పొడి వేసామంటే ఆ పసుపు పొడి కింద ప్రెసిపిటేట్గా కిందికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే అది రియల్ అంటే మంచి క్వాలిటీ ఉన్న పసుపు పొడి అని. ఒకలా అలా వెళ్ళకుండా అంటే కలర్ నీళ్ళన్నీ కూడా కలర్గా మారితే అది కలర్ కలిపినట్టు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా రాబోయే సెషన్స్లో అంటే మనం ఇంకా కూడా విపులంగా తెలుసుకోబోతున్నాము. ఆ పసుపు గురించి కూడా రాబోయే సెషన్లో కొన్ని పేపర్ కటింగ్స్తో సహా నీకు మీ అందరికీ తెలియజేస్తాను. అంటే ఒక్కో ప్రోడక్ట్ అంతెందుకు మార్కెట్లో 90 రూపాయల అంటే 21 రూపాయల హోల్సేల్ ప్రైస్లో ఉన్న ప్యాడ్స్కి మన 56 రూపాయల ప్యాడ్ కూడా ఎంత డిఫరెన్స్ ఉందనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ వాడితే ఆరోగ్యం ఉందంటారా లేదంటారా? మరి అంతేకాదు మరి ఆర్సిఎం గురించి 10 మందికి మాట్లాడితే మనం తెలిసిన చోట నేను ఫలానా ప్రోడక్ట్ వాడుకుంటున్నాను, నాకు ఈ విధంగా డబ్బులు మిగులుతున్నాయి, చాలా బాగుంది అంటూ కూడా వాళ్ళకి మన బిస్కెట్ను టేస్ట్ చూపించినా, లేదా మన టీ టేస్ట్ చూపించినా, మన గోధుమ పిండి టేస్ట్ చూపించినా, మన నూడిల్స్ టేస్ట్ చూపించినా ఒక్కసారి వాడారంటే మళ్ళీ మళ్ళీ వాడుతూనే ఉంటారు. మరి ఆర్సిఎం గురించి మాట్లాడితే మనకేంటి ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మరి ఎంత కొన్నాము ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. కొన్న వెంటనే చేరిన వెంటనే డబ్బులు రావు ఫ్రెండ్స్. ఒక 3 డేస్ బ్యాక్ ఓ మేడం గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి జనార్దన్ గారు మాకు అస్సలు డబ్బులే పడట్లేదండి అన్నారు. అంటే డబ్బులే పడట్లేదు అంటే డబ్బులు ఎలా పడతాయి మేడం? గత 2-3 నెలల నుంచి అంటారుగా మీరైతే ప్రోడక్ట్ మా దగ్గర కొనలేదు కదా, అప్పుడెప్పుడో ఒక బస్తా గోధుమ పిండి కొన్నారు, ఆ తర్వాత ఇప్పుడే కదా గోధుమ పిండి తీసుకుంటున్నారు, ఆ తర్వాత మన ఎప్పుడో చాలా రోజుల క్రితము కొన్ని ప్రోడక్ట్లు కొన్నారు. మరి నెల ప్రోడక్ట్లు కొంటేనే మీకు కంపెనీ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అంతేకాదు మీ యొక్క ప్లాన్ ప్రకారం కంపెనీ డబ్బులు ఇస్తుంది, కానీ ఏదో చేరాం కదా అనే విధంగా డబ్బులు ఇవ్వదు. మీరు ముఖ్యంగా అంటారుగా మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఇంకా లేదంటారుగా పలు విధానాలుగా మీ లీడర్స్ తోటి డిస్కస్ చేసి ప్లాన్ తెలుసుకోండి. ప్లాన్ ప్రకారం 100% మీకు డబ్బులు వస్తాయి, కానీ అలా కాకుండా చేరితే ఇక్కడ డబ్బులు రావు మేడం అని కూడా మేడం గారికి చెప్పడం జరిగింది. అంటే మన విధానంలో ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూసారంటే మొదట్లో వచ్చే ఆదాయాలు ఎలా ఉంటాయి, ఒక పూల దారం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం పూలు కుడుతూ ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు, చాలా చాలా సన్నగా ఉంటుంది. అంటే మనము మొదట్లో కొనేటప్పుడు కూడా ఈ యొక్క ఆర్సిఎం విధానంలో వచ్చే ఆదాయాలు ఈ విధంగా అగుపడినట్టుగా పూల దారం లాగానే ఉంటాయి ఫ్రెండ్స్. మరి కొంచెం ప్రోడక్ట్ మనము అంటే చాలా చక్కగా బాగా ప్రతి ప్రోడక్ట్ ఇదే కొంటూ ఇంకా చెప్పాలంటే మనకేదో కొంత టీమ్ జనరేట్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే పొట్లాల దారం అంటే మనం ఏదైనా బజ్జీలు పునుగులు లేదా ఇతరత్రాలు ఏదైనా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఈవెన్ ఆ ప్యాకెట్ కడుతూ ఉంటారు, అంటే పొట్లాల దారం అంటారు. అంటే ఆ యొక్క పూల దారం కంటే కొంచెం లావు పెరుగుతుంటుంది. మరి ఆ విధంగా పొట్లాల దారం లాగాను ఆ తర్వాత చెప్పాలి అంటే మనందరం కూడా మొలతాడు కట్టుకుంటూ ఉంటాం. అంటే ఆ యొక్క పొట్లాల దారం కంటే మొలతాడు దారం ఇంకొంచెం లావు ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఆ తర్వాత మనం సంచులు కుట్టుకునే దానికి పురుకొస వాడుతుంటాము. ఆ తర్వాత మనం మంచం పడుకునేదానికి అంటే ఒకప్పుడు నులక మంచాలు ఉండేవి, మరి ఆ నులక మంచం తాడు చూసారంటే ఇంకొంచెం లావు పెరుగుతుంది. చూసారంటే ఇక్కడ మీరు మరి పూల దారం కాస్త పొట్లాల దారం కాస్త మొలతాడు కాస్త పురుకొస నుంచి నులకతాడు. ఇంకా చెప్పాలి అంటారుగా ఆ తర్వాత నులక పెట్టంటే మనం ఏదైనా పెంపుడు జంతువులు పొద్దున్నే అంటారుగా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు దానికి ఇంతలావు రోప్ కట్టి అంటారుగా తీసుకెళ్తూ ఉంటారు. మరి ఆ విధంగా అంటారుగా లేదంటే ఇంట్లో మనం కుక్కలు లేదా పిల్లులు లేదా ఇటువంటి రకరకాల పెంపుడు జంతువుల్ని కట్టేస్తూ ఉంటాము. మరి ఆ విధమైన తాడులాగా అంటే మనందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే నిమిత్తం నేను ఈ యొక్క భాషని వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూశారు అంటే ఓ చేన్ తాడులాగాను, ఆ తర్వాత ఒక పెద్ద పెద్ద లారీలకి మోకులు కడుతూ ఉంటారు, ఆ మోకుల్లాగాను. ఆ తర్వాత చెప్పాలంటారు ఎంత లాగినా కూడా కింద పడకుండా అంటారు మనకు అప్పుడప్పుడు రోడ్లు ఏదైనా వేసేటప్పుడు పెద్ద పెద్ద బండలు సైతం లాగేలాగా ఒక క్రేన్స్ తోటి అంటే జేసీబీ తోటి పెట్టి లాగుతూ ఉంటారు. మరి ఆ విధంగా అంటే
ఒక్కో మెట్టు ఎక్కే కొద్దికి అంటే ప్లాన్ని మనము ఎంత చక్కగా తెలుసుకొని ఆ ప్లాన్ ప్రకారము, అంటే ఇందాక ఒక మేడం చెప్పినట్టు ఏదో 3 నెలలకు 6 నెలలకు కాకుండా ప్రతి నెల ప్రోడక్ట్ను కొనుగోలు చేస్తూ, మరి ఆ ప్రోడక్ట్ను కూడా కొనుగోలు చేసేటప్పుడు స్లాబ్ ప్రకారం కొనుగోలు చేస్తూ, ఇంకా చెప్పాలంటే డబల్ డబల్ ఆఫర్లు ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి అంటే వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇటువంటి మీటింగ్ ద్వారానే తెలుస్తుంది. మరి ఆ మీటింగ్లకి మనం ఎంత చక్కగా హాజరైతే ఎంత చక్కగా, మరి ఎందుకంటే ఈరోజు మీటింగ్లలో కూడా చాలా చాలా అంటే ఏది మంచి ఏది చెడు, ఏది బాగా ఉంది ఏది బాగా లేదు అన్నది కూడా మనకు మనమే అంటే ఏ మీటింగ్లో అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ మీటింగ్లో అయితే ఊ అంటే డబ్బులు ఆ అంటే డబ్బులు వస్తున్నాయి అంటే ఏ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ మీటింగ్లో మన టైం వేస్ట్ అవుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎక్కడైతే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో ఆ మీటింగ్లో హాజరు కావడము, ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ యూట్యూబ్ ఛానల్ చూడడము, ఇంకా చెప్పాలంటే కంపెనీ యొక్క లిటరేచర్ని చదవడము, ఈ విధంగా వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మరి కొంటే ఆదా, తింటే ఆదాయము, ఆరోగ్యము, మరి మాట్లాడితే ఏమైపోతుంది ఆదాయం అనేది వద్దన్న సిస్టమ్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిస్టమ్ ప్రకారము ఆటోమేటిక్గా వస్తుంది. ఒక అబ్రహాం లింకన్ గారి ఒక కొటేషన్ ఇక్కడ మీరు చూసారంటే, ఇఫ్ ఐ హ్యాడ్ 8 hours టు చాప్ డౌన్ ఏ ట్రీ, అంటే ఓ చెట్టుని నరకడానికి 8 గంటల సమయము నాకు ఎవరైనా ఇచ్చారనుకోండి, ఐ వుడ్ స్పెండ్ 6 hours షార్పనింగ్ మై యాక్స్ అంటూ కూడా అబ్రహాం లింకన్ గారు చెప్పిన ఈ యొక్క కొటేషన్ మనకి ఏం చెప్తుంది అంటే, 8 గంటల పాటు చెట్టును నరికేదానికి సమయం ఇస్తే 6 గంటల పాటు నేను ఆ యొక్క గొడ్డలిని అంటే పదును పెట్టుకునే దానికి సమయాన్ని వెచ్చిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటి? ఏదో ఆదరా బాదరా అత్యాశకు పోయి, ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఆశపడితే తప్పులేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఆశపడితే ఇక్కడ ఖచ్చితంగా ఇన్కమ్ ఉంది. అత్యాశకు పోతున్నారు, చేరితే చాలు డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏమైనా కూడా జన్ధన్ ఖాతాలు కాదు కదా, లేదా సబ్సిడైజ్డ్ కాదు కదా, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారం వస్తాయి. ఆ సిస్టమ్ చేశారంటే చాలు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మరి ఆ సిస్టమ్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మీటింగ్సే, ఆటంకం కూడా ఇటువంటి మీటింగ్సే ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఏ మీటింగ్ బాగుందో ఏ మీటింగ్ బాగలేదో, ఏ మీటింగ్ మన సమయాన్ని అంటే వెచ్చి అంటే మంచిగా చేస్తుందో ముంచేలా చేస్తుందో కూడా తెలీదు. మరి వాటిని మనం మారు చక్కగా గమనించి ఆ యొక్క మీటింగ్స్కి 100% హాజరయ్యామనుకోండి, ఆటోమేటిక్గా వద్దన్నా కూడా ఆదాయాలు ఆగవు ఫ్రెండ్స్. ఆ విధంగా మేము ఈ యొక్క విధానంలో ముందుకు పోతున్నామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా అంటే మీటింగ్స్ అంటే బోర్ కాదు, మీటింగ్స్ అంటే ఎలా ఉండాలంటే నిజం చెప్పాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంటే 3 గంటలకి కొంత హాజరీ మందకొడిగానే ఉంది. మరి ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా అంటే మందకొడిగా ఉన్నా కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కరు అంటే షాప్కి వచ్చినప్పుడు, సార్ మొన్న మీ 13వ సెషన్ విన్నాను చాలా బాగుంది, మొన్న మీ యొక్క పలానా సెషన్ విన్నాను చాలా బాగుంది అంటూ కూడా అంటే ఇప్పుడిప్పుడే నేను చెప్పాను చూడండి, 3 months టైం అయిపోయింది, 3 months టైం తర్వాతనే మార్పు అనేది అగుపడుతుంది అనేది, ఆ మార్పు అనేది ప్రస్ఫుటంగా అగుపడడం కూడా నేను ఇక్కడ చూస్తున్నాను ఫ్రెండ్స్. మరి మధ్యాహ్నం 3 అంటే కనుక కొంత సమయం అనేది, ఈ సమయం కూడా చాలా చాలా, ఎందుకంటే మాకు ఈ మధ్య కాలంలో పికప్ సెంటర్ వాళ్ళందరికీ కూడా ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 3ంటికి తెలుగులో ఆర్సిఎం కంపెనీ ఓ మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది ఫ్రెండ్స్. మరి మొన్న శుక్రవారం రోజున ఈ యొక్క మీటింగ్ నేను విందాము అనుకుంటే కూడా నిజం చెప్పాలంటే ఓవైపు నిద్ర వస్తుంది. రోజు మధ్యాహ్నం పూట భోంచేసిన తర్వాత ఓ అరగంట నిద్రపోవడం నాకు అలవాటు. మరి ఆ నిద్రపోయేటప్పుడు ఓవైపు నిద్ర వస్తుంది, ఇంకో సైడ్ మీటింగ్ వినాలని అనిపించినప్పుడు నాకు వెంటనే మన మీటింగే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మరి నేను కూడా మధ్యాహ్నము 3ంటికే మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను కదా, మరి 3ంటికి కండక్ట్ చేసేటప్పుడు మరి ఈ మీటింగ్ కూడా అందరికీ కూడా ఈ యొక్క టైమింగ్ అనేది కంఫర్ట్గా ఉందా లేదా, మరి కంఫర్ట్గా లేకపోతే ఏం చేద్దాం, ఈ యొక్క టైమింగ్స్ ఏమైనా మార్చుకుందామా, మరి 3 కాకుండా 4 చేద్దామా, లేదా 4 కాకుండా 5 చేద్దామా, ఇంకేదైనా టైం చేద్దామని ఏ విధంగా ఆలోచించినా కూడా నాకు 3 తప్ప వేరే ఆప్షన్ నాకు కనబడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు 4 అనుకున్నాం అనుకున్నా 4 గంటలకు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నిద్రపోయిన తర్వాత ఇంకా లేయం ఫ్రెండ్స్. మరి లేదు 5 పెట్టుకుందాము అనుకుంటే కనుక 4:30 to 6 రాహుకాలం అవుతుంది ఆదివారం రోజు. పోనీ 6 తర్వాత అంటే సాయంత్రం పూట ఎవరైనా కూడా గుడికి పోవాలని లేదా సినిమాలకు పోవాలని ఈ విధంగా ఉంటారు. లేదు అర్లీ మార్నింగ్ పెట్టుకుందామా అంటే కూడా అర్లీ మార్నింగ్ పొద్దున్నే నిద్రలేయడం కొంత ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో లేడీస్కి పనులు ఉంటాయి. మరి ఇంట్రెస్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా హాజరవుతారు. ఇన్ కేస్ ఏదైనా అరకొరగా విన్నా కొద్దిగా విన్నా కూడా మన యూట్యూబ్ మాధ్యమాల ద్వారా వింటారు. మరి అలా కాకుండా మనము
అన్ని కోణాల్లో కూడా ఆలోచించినప్పుడు నాకు మధ్యాహ్నం 3 సబబని అనిపించింది. ఇంకా మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ ఏదైనా కూడా తెలియజేయాలనుకుంటే కూడా నాకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ మాధ్యమాల ద్వారా ఇతరత్రాల ద్వారా కూడా అంటే కనుక తెలియజేయవలసిందిగా. ఎందుకంటే మధ్యాహ్నం 3 కాకుండా వేరే ఏదైనా సమయం బాగుంటుంది అంటే కనుక ఆ సమయం పెట్టేదానికి కూడా అంటే మెజారిటీ పీపుల్ అంతేకాదు నా యొక్క వెసులుబాటును పెట్టుకొని చూసి కూడా ఆ విధంగా కూడా మార్చుకుంటామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ కాదు, ఈరోజు హైజీన్ అంటే పర్సనల్ హైజీన్ అంటూ కూడా ఆర్సిఎం కంపెనీ శానిటరీ నాప్కిన్స్ తో పాటు ఇంటిమేట్ వాష్ ఈ మధ్యకాలంలో మనము అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా చాలా చాలా అంటే ఇంటిమేట్ వాష్ యొక్క ట్రెండ్ కూడా అవసరం కూడా చాలా చాలా పెరుగుతూ ఉంది. మరి రాబోయే సెషన్లో నెక్స్ట్ సెషన్లో పర్సనల్ హైజీన్ నిమిత్తం నాట్ ఓన్లీ శానిటరీ నాప్కిన్స్ మార్చడమే కాకుండా ఈ యొక్క ఇంటిమేట్ వాష్, మరి ఈ యొక్క ఇంటిమేట్ వాష్ లో ఏమేమి వాడారు అన్నది తెలిస్తేనే మనకు ఈ ప్రోడక్ట్ గొప్పతనం తెలుస్తుంది. లోటస్ ఎక్స్ట్రాక్ట్ అంటే లోటస్ అంటే మనందరికీ తెలిసిందే గులాబీ పూల ఎక్స్ట్రాక్ట్ ను, ట్రీ ఆయిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని, లాక్టిక్ యాసిడ్, మింటు, విటమిన్ ఈ, ఇంకా చెప్పాలి అంటే ఆలం, పటిక ఇటువంటి ఐటమ్స్ తోటి రంగరించిన ఇంటిమేట్ వాష్ గురించి రాబోయే సెషన్లో తెలుసుకుందామని తెలియజేసుకుంటూ వచ్చే వారం మళ్ళీ ఇక్కడే కలుద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం. ఇంకొక 6 minutes టైం ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి అనుకుంటే, ఇందాక ఒక మేడం గారు ఎవరో హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడవచ్చు. ఒక 6 minutes అయితే మనకు అంటే ఎవరైనా అర్జెంట్ వర్క్ ఉంటే లెఫ్ట్ కావచ్చు, లేదు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కూడా హ్యాండ్ రైజ్ చేయవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి వచ్చే వారం ఇదే సమయంలో ఇదే మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సన్.